సూర్యకిరణాలు ప్రశాంతమైన అడవిలోకి తొంగిచూస్తూ వెలుగులు చిందించగా వర్షిణి తనకు ఇష్టమైన దారిలో నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. వర్షిణి ఓ మృదువైన కంపిస్తున్న రోదన శబ్దాన్ని విని ఆ శబ్దాన్ని అనుసరిస్తూ అడవి లోపలికి వెళ్ళింది. వర్షిణి నెమ్మదిగా మోకాళ్లపై వాలి, పర్వాలేదు, నేను నీకు ఎలాంటి హాని చేయను అని మృదువుగా చెప్పింది. ప్రతిరోజూ వర్షిణి ఆ చిన్నదానికి ఆహారం తీసుకుని వచ్చేది. అలా చూసుకుంటూ ఉండగా ఆ పిల్ల ఆమెను గాఢంగా నమ్మడం ప్రారంభించింది. ఆమె అతనికి సింబా అని పేరు పెట్టింది, తన ధైర్యమైన చిన్న తోడుస్వామి. ఒక లోతైన గర్జన అడవంతా ప్రతిధ్వనించింది. సింబా స్తబ్దుగా నిలిచిపోయాడు. సింబా తల్లి దగ్గర పడుతుండగా వర్షిణి హృదయం నొప్పితో ముదిరింది. సింహాలు అడవి లోతుల్లో కలసిపోతుండగా వర్షిణి కన్నీళ్ల మధ్య ముసిముసి నవ్వింది. వాళ్ల బంధం ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందన్న నమ్మకం ఆమెకు తెలుసు.